క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాగా కోపం వచ్చినప్పుడు, ఇసుగ్గా ఉన్నప్పుడు ఎవరన్నా తల్లిదండ్రి, వాళ్ళు అసలు నా తల్లి తండ్రి కానే కాదు, నా అన్నదమ్ములే కాదు, నా కొడుకే కాదు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఈనాటి సుశేషపట్నంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు బోధిస్తున్నటువంటి సమయంలో ఒకరు వచ్చేసి, మీ యొక్క తల్లి, నీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి తండ్రి అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. వీరే నా తల్లి తండ్రి అని అపోస్తులను చూపించడాన్ని చూస్తూ ఉన్నాం. అంటే శిష్యులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, కుటుంబాన్ని కానీ, తల్లిని తండ్రిని సహోదరులను కానీ, భార్యని బిడ్డని కానీ, ఆస్తులను కానీ మెన్నగా ప్రేమించగా, దేవుణ్ణి, దేవుని యొక్క వాక్య ప్రకటనని అధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాళ్ళు. మరియ తల్లి కూడా దేవుని చిత్తానికి తల వంగి, నీ చిత్తమే నాకు జరుగునుగాక అని చెప్పేసి ఆమె తల వంగడాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే క్రీస్తు ప్రభు ఆమెను కూడా శిష్యుల కంటే గొప్పదిగా చెప్పడం కోసం చెప్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నాకు పాలిచ్చి పెంచడం వల్ల ఆమె నా తల్లి కాలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు మరింత ధన్యుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆమె దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చింది కాబట్టి సాక్షాత్ దైవ కుమారుడికి తల్లిగా కొనియాడబడుతూ ఉన్నది. మరి మనం మరియ తల్లి స్థానంలో ఉంటే క్రీస్తు ప్రభువుకి పిచ్చి పట్టింది అంటామా, క్రాక్ వచ్చింది, మెంటల్ వచ్చింది అని చెప్పేసి అని అంటామా? లేకపోయినట్లయితే మనం క్రీస్తు ప్రభువులాగా ఆలోచించేసి దేవుని చిత్తమే నెరవేర్చడమే నా యొక్క పనిగా మనం భావిస్తామా? ఏం భావిస్తాం? ఎలా జీవిస్తాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం అన్ని వదిలిపెట్టేసామని అంటూ ఉంటాం, అన్నిటినీ కూడా అంటిపెట్టుకొని ఉంటూ ఉంటాం. ఇంటిని, తల్లిదండ్రులను, ఆస్తులను అన్నిటినీ చాలామంది దైవ సేవ కంటే కూడా ధనార్జనకే, ఈ లోక వ్యామోహాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దైవ సేవను పక్కన పడేస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు దైవ సేవకి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. అలా ఇచ్చేటటువంటి శక్తిని, బలాన్ని ఇవ్వాలి అని ఆ ప్రభువుని కోరుకుందాం. అందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.